డైలీ టేస్ట్ ది డైలీ. ఎవరెన్ని సంవత్సరాలు పాలించారు, రాష్ట్రానికి ఎన్ని మెడికల్ కాలేజీలు తెచ్చారు? ఇప్పుడు ఈ అంశంపైనే ఏపీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ఒక రేంజ్ లో నడుస్తోంది. మెడికల్ కాలేజ్ తేవడం అంటే పునాది రాయి వేసి వదిలేయడం కాదని కూటమి కన్నెర్ర చేస్తుంటే మరి ప్రైవేట్ పరం చేయడమా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది వైసీపీ. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేర్ ఆఫ్ రాజకీయాలు అన్నట్టుగా ఏపీలో సీన్ మారింది. నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలను అద్భుతంగా తీర్చిదిద్దుతాం, శరవేగంగా పూర్తి చేస్తామంటోంది ప్రభుత్వం. దీనికోసం ప్రత్యేక పీపీపీ విధానాన్ని కూడా తీసుకొచ్చింది. వైద్య కళాశాలలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆ పాలసీని వైసీపీ తప్పుపడుతోంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తోంది. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే అధికారం ఎవరిచ్చారని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఎవరి లబ్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నారంటూ వైసీపీ అధినేత జగన్ సీఎం చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వ వైద్య కాలేజీలను ప్రైవేటు వాళ్లకిస్తే సామాన్యులు ఇబ్బంది పడతారని ఆగ్రహించారు. వైసీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలను రెడీ చేశామన్న ఆయన వాటి కోసం 5 ఏళ్లలో 5,000 కోట్లు ఖర్చు చేయలేరా అని ప్రశ్నించారు. ఆలోచన మాది, ఆచరణ మాది, భూముల సేకరణ మాది, నిధుల సమీకరణ మాది, అన్నీ రెడీ. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలలో 5,000 కోట్లు పెట్టలేరాయా? కొన్ని లక్షల మందికి మేలు జరిగే ఎస్టాబ్లిష్మెంట్స్, ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సిగ్గుండాలి ప్రభుత్వం ఏదన్నా కానీ ఏదన్నా చేయలేక స్కాములు చేస్తూ ఇటువంటి గవర్నమెంట్ ఆస్తులు అమ్మాలనుకొని చూస్తూ ఉందనండి. ఫౌండేషన్ వేస్తే పని అయిపోయినట్లు కాదంటూ జగన్ కామెంట్స్ పై ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు. కాలేజీలు నడిపే విధానం అది కాదంటూనే పీపీపీ విధానంపై జనాలకు క్లారిటీ ఇచ్చారు. ఫౌండేషన్ వేయడం, రిబ్బన్ కట్ చేయడం, నేనేదో చేశామని చెప్పుకోవడం కాలేజీలు నడిపే విధానం కాదు. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం పీపీపీ విధానం తీసుకొచ్చాం. ఆస్తి మనది, వేరే వాళ్ళు దాన్ని రన్ చేస్తారు, జవాబుదారీతనంగా ఉంటారు. ఇటు మంత్రి నారా లోకేష్ కూడా జగన్ విమర్శలపై విరుచుకుపడ్డారు. పీపీపీ అంటే ఏంటో జగన్ తెలుసుకోవాలన్నారు. తామేమి మెడికల్ కాలేజీలను ప్రైవేటు వాళ్లకు అమ్మడం లేదన్న ఆయన పీపీపీ విధానంలో పబ్లిక్ భాగస్వామ్యం ఉంటుందన్న విషయం జగన్ కు తెలియకపోవడం హాస్యాస్పదమన్నారు. మొత్తంగా మెడికల్ కాలేజీల చుట్టూ నడుస్తున్న పొలిటికల్ రచ్చ జగన్ చంద్రబాబు డైలాగ్ బార్ తో నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. మరి ఇదే అంశంపై మున్ముందు ఇంకెలాంటి రచ్చ నడుస్తుందో చూడాలి.